మరి ఎవరి కారణమై ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తల్లి గర్భంలో నుంచి పుట్టారనుకుంటే దానికి ఖచ్చితంగా కారణం దేవుడే అయి ఉండి తీరాలి. కానీ సమాజంలో వీరు మనకు కనబడుతున్నారు. గనుకనే అవయవ నిర్మాణం అన్నది దేవుడే దానిని కలుగజేస్తున్నాడు. అది మీ అందరికీ తెలుసు. ఏబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల పుట్టుకలో దేవుని ఆలోచన ప్రణాళిక ఉంది. అయితే మనం స్త్రీలు పుట్టారని బాధపడనకూడదు, మరి పురుషులు పుట్టారని ఆనందపడనకూడదు. అయితే నపుంసకులుగా పుట్టారా గనుక నేరం మరి ఎవరి మీద వేద్దాం? పుట్టుకలో వాళ్ళ లోపం ఏముంది? తండ్రి అయిన దేవుడే వారికి తల్లి గర్భంలో నుంచి ప్రవేశపెడుతున్నాడు వారిని. అందుని గురించి బైబిల్ చక్కటి వివరణ ఇచ్చింది. దానిని గురించి ప్రతి సృష్టికి భిన్న పూర్వాన్ని బైబిల్ చెబుతుందరా. మత్తయి సువార్త చూడండి. ఈ నపుంసకత్వాన్ని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి పిల్లారా. 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలుగురు. అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కాని వారితో చెప్పను. అంటే యేసుక్రీస్తు వారు పలికిన ఈ మాటలో చాలా ఆంతర్యం ఉందరా. నిజంగా వారు కూడా ఆ విధంగా మారిపోవడానికి గల కారణం వారి పుట్టుక వెనుక దేవుని యొక్క సంకల్పం ఉన్నది అని వారికి కూడా అర్థం కాలేదు. భారతదేశంలోనే ముంబై దీనికి పెద్ద కేంద్రంగా ఉంటుంది. అయితే వారి యొక్క వ్యవహార శైలిని మనం చూడగలిగితే స్త్రీ వేషం, పురుషుని గొంతు, అంటే రెండు పాత్రలు ఒకరిలోనే కనిపిస్తుంటాయి. అంటే మొదట పురుషుడు, తర్వాత స్త్రీ నిర్మించబడ్డారు. అది మనందరికీ తెలుసు. అయితే దైవ సంకల్పాన్ని నెరవేర్చడంలో మొదట పురుషుడు కానీ స్త్రీ కానివ్వండి వైఫల్యానికి గురయ్యారు. అంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడంలో మొదటి ఇద్దరు నేరం చేయడంలో ఇద్దరు సమాన వారసులుగా వాళ్ళు ఉన్నారు, ఆదాము అవ్వలు. అందరూ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఏమని? తల్లి గర్భంలో నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. అంటే తల్లి గర్భంలో నుంచి అవయవ నిర్మాణం అన్నది దేవుడే చేస్తున్నప్పుడు, అయితే ఈ మూడవ జాతిని కూడా దేవుడే ప్రవేశపెట్టాడు ఈ భూమి మీద. ఎందుకు అని అంటే వారి వలన దేవుడు విసిగిపోయాడు. ఎందుకు అని అంటే మొదట ఆదాము అవ్వలు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడంలో విఫలయ్యారు గనుకనే నూతనంగా మూడవ జాతిని దేవుడు ప్రవేశపెట్టాడు. ప్రపంచంలో వింతైన సంగతులను మొదటి శతాబ్దం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నది చాలా అరుదుగా, సత్యం ఉన్నట్లుగా బోధిస్తున్నవారు. అందుని గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నపుంసకులుగా పుట్టడానికి గల కారణం ఏంటి అంటే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే నపుంసకులకి లింక్ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నపుంసకులకు శరీర సంబంధమైన వ్యామోహం కానివ్వండి, కోరికలు కానీ ఉండవు. గనుకనే మొదట కూతురు కానీ మొదట పురుషుడు కానివ్వండి నా కొంప ముంచాడురా అని దేవుడు వీరిద్దరి వలన విసిగిపోయాడు. గనుకనే నూతనంగా మూడవ జాతిని ప్రవేశపెట్టాడు భూమి మీద. అదే నపుంసక జాతి. వాళ్ళందరూ మనకు ఎక్కడ కనపడుతుంటారంటే రోడ్ల దగ్గర కనపడుతుంటారు, రోడ్డు సర్కిల్లో కనిపిస్తుంటారు. నపుంసకులు, హిజ్రాలు లేదా యూనిక్స్ అని కూడా అంటారు వాళ్ళు. అంటే ఈ భూమి మీద స్త్రీ పురుష జాతిని మనం చూసాము, కానీ ఈ మూడవ జాతి ఎందుకు పుట్టినది అని దేవుని యొక్క సంకల్పంలోనికి వెళితే తప్ప అర్థం కాదర్రా. మరో సందర్భాన్ని చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి చదవండి ప్రియులారా. 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. యెహోవాను హత్తుకొన అన్యుడు
నిశ్చయముగా యెహోవా తన జనంలో నుండి నన్ను వెలివేయన అనుకోవద్దు. షండులు, షండుడు అనగా నపుంసకుడు లేదా హిజ్రా, యూనిక్స్ అని కూడా అంటారు. షండులారా, నేను ఎన్నిన చెట్టని నీవు అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుటకు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న సంగతులను గురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. అంటే షండు అనగా నా చెట్టు వలన ఎవరికి ఉపయోగం లేదనుకోవచ్చు. అంటే నపుంసకులకు మరి సంతానోత్పత్తి, రిప్రొడక్షన్ ఆర్గాన్స్ అన్నది దేవుడే నియమించి తల్లి గర్భంలో నుంచి పంపిస్తాడు గనక వారిని గురించి చెప్తున్నాడు, షండులారా మీరు బాధపడద్దండి. అంటే నా వలన ఎవరికి ఉపయోగం లేదని నీవు అనుకోనవద్దు, సంతానం లేకపోయినా. అందుకే వారిని గురించి అంటే పరలోక రాజ్యంలో ఒక భాగం, ఒక షేరు దేవుడే ఇచ్చేస్తానంటున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నేను నియమించిన భాగం నా ఇంటనో ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేది, కొడుకులు కూతుళ్ళు అనే అనిపించుకున్నట్కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకు కూతురు అనేది ఎవరిక్కడ? స్త్రీ పురుషులు, ఆదామవ్వ. అంటే మొదటి కొడుకు నా కొంప ముంచాడురా, మొదటి కూతురు నా కొంప ముంచిందిరా. గనుకనే దేవుడు ఈ రెండు జాతుల వలన విసిగిపోయాడు. గనుకనే నూతనంగా నపుంసక జాతిని తల్లి గర్భంలో నుంచే పుట్టిస్తున్నాడు. అంటే ఈ నపుంసక జాతిగా పుట్టిన వీరికి శరీర సంబంధమైన వ్యామోహము కానివ్వండి, కోరికలు కాని ఉండవు. గనుకనే నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చడంలో భూమి మీద మీరు మాత్రమే కరెక్ట్ గా సరిపోతారు అన్న దైవ సంకల్పం మేరకే వాళ్ళని దేవుడే పుట్టిస్తున్నాడు. అందుని గురించి మాట్లాడుతున్నాడు. షండులారా, మీరు ఎన్నిని చెట్టున నీవు అనుకోనవద్దు, నేను నా పరలోకంలో మీకు ఒక భాగం, ఒక సేరిస్తానంటున్నాడు. కొట్టి వేయబడిన నిత్యమైన పేరు పెట్టాడంట దానికి. ఇంతకీ మనం కొట్టి వేయబడిన పేరు మనం పొందుకున్నామా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొట్టి వేయబడిన పేరేంటో చూద్దాం, ముగించుకుందాం ఇంకా 5 నిమిషాల్లో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. పిల్లారా, కొట్టి వేయబడిన పేరేంటో చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించిన వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. అంటే ఈ కొత్త పేరు పొందాలి అంటే స్త్రీ పురుష జాతి వలన దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడం లేదు కనుక ఈ కొట్టి వేయబడిన కొత్త పేరేంటో తెలుసా? నపుంసకుడే, షండుడే, హిజ్రాలే, యూనిక్స్ అని కూడా అంటారు వాళ్ళు. అంటే కొట్టి వేయబడిన నిత్యమైన పేరు. ఇంతకు మనం పొందుకున్నాం. అది క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరంతా ఎవరంట? కొత్త పేరు ధరించిన మీరందరూ, క్రీస్తును ధరించిన మీరందరూ కొట్టి వేయబడిన నిత్యమైన పేరు. అంటే తెల్లరాతిని ఇచ్చిన ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, అదే నపుంసక జాతి. మరో సందర్భాన్ని చూడండి, ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికారో చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు వారు నిజంగా ఎలా బ్రతికారో మీరు చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ముగించుకుందాం ప్రియులారా. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించే వారి నిందలు నా మీద. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికారంట? తనను తాను సంతోషపరచుకోలేదు గనుకనే తండ్రి యొక్క సంకల్పాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ రోజు మనకు ఎన్నో పనులు ఉండడం వలన దేవుని యొక్క మందిరానికి రాలేక సహవాసాన్ని కోల్పోతాం. గనక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరంతా ఎలా బ్రతకాలి లోకంలో? తనను తాను సంతోషపరచుకోలేదు గనుకనే యేసుక్రీస్తు వారు నపుంసక జాతిగా పరలోకంలో అడుగుపెట్టాడు. ఇంతకు యేసుక్రీస్తు వారు ఎవరు? నపుంసకుడే. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే నపుంసకుల్లాగా బ్రతికితే తప్ప ప్రధాన అర్హత ఉండగలరా అని చెప్పాడు దేవుడు. చివరిగా ఒకే ఒక చరణాన్ని చూసుకుని ముగించుకుందాం. గనుకనే దేవుడు చేసిన ఈ పవిత్రమైన 3వ జాతిని కూడా కలంకపరిచింది ఈ సమాజం. గనుకనే ఈ సమాజం 3వ జాతిని అర్థం చేసుకోలేక వారిని గురించి హేళన చేస్తుంది, చుబుక్షాకరమైన మాటలు మాట్లాడుతుంది.
తేడా మాడా అని మాట్లాడుతుంది. నిజంగా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరంతా కూడా అటు ఇటు కాకుండా లోకాన్ని మోహించిన వారందరూ కూడా 50-50గాలే. అంటే లోకాన్ని మోహించి క్రీస్తు కోసం మాటిచ్చి వెనక తప్పడం వలన మనమంతా 50-50గాలే. నిజంగా వాళ్ళని చూసి మనము నేర్చుకోవాలి. నిజంగా జాతిని పుట్టించడం వలన దేవుని యొక్క సంకల్పం వారికి అర్థం కాకపోవడం వలనే మిగతా వారందరూ కూడా వారిని హేళన చేస్తున్నారు. గనుకనే చివరిగా ఒకే వచనం నచ్చిందండి, 3వ అధ్యాయం 15వ వచనం. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అంటే పరలోకానికి వెళ్ళాలంటే నపుంసకులుగా బ్రతికితే తప్ప ప్రధాన అర్హత లేదర్రా అని చెప్పాడు. 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానే నువ్వు వెచ్చగానే లేవు. నీవు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నులువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఏం చేస్తానంట, ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. అంటే స్త్రీ కాదు పురుషుడు కాకుండా ఈ 2 జాతుల వలన దేవుని యొక్క సంకల్పం ఎలాగైతే నెరవేర్చక విఫలమైపోతుందో మీరు కూడా అలాగ ఉండకూడదునైనా గనుక ఈ కొత్త నూతన జాతిని పుట్టించాడు. ఈ జాతి వలనైనా కూడా దేవుని యొక్క సంకల్ప భూమి మీద నెరవేరాలి గనుకనే చంద్రుని గూర్చి పరలోకంలో ఒక భాగం ఇచ్చాడట. అందుకే నువ్వు అటు ఇటు కాకుండా బ్రతికితే ఏం చేస్తానంటున్నాడు, పిలిచి దండేస్తానట్లేదు, క్యాండర్ ఇచ్చి మహం మీద ఉమ్మేస్తానంటున్నాడు. నిజంగా క్రీస్తు కోసం మాటిచ్చి లోకంలో పరిగెత్తేవాడంతా కూడా తేడాగాలు మాడాగాలి. కనుక మనం కూడా అలాగ ఉండకూడదు. నపుంసక జాతి ఎలాగైతే దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వారి యొక్క కోరికలను అణుచుకొని దేవుని కోసం దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడంలో చాలా ముందంజలో ఉండాలని కోరుతున్నాడు దేవుడు. గనుకనే పరలోకం రాజ్యంలో ఎవరికి అర్హత ఉందన్నాడు, నపుంసకులకి అన్నాడు. గనుక మనుషుల వలన చేయబడిన నపుంసకులు కూడా ఈ 3వ జాతిని కూడా సమాజం కలరిక పరిచింది కనుకనే 3వ జాతిని దేవుడు ప్రవేశపెట్టాడు దైవ సంకల్పం మేరకు. గనక దేవుడి ఈ మాటలు మన అందరి ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇంకొంత సంపూర్ణమైన వివరణ ఇస్తాడు. దాని గురించి మనం క్షుణ్ణంగా ఒక 20 నిమిషాల్లో మనం అందరూ చక్కగా మరి వినండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.